ప్రభువునందు ప్రియులకు క్రీస్తు యేసు వారి ఘనమైన నామములు శుభములు తెలియజేయుచున్నాం. ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము. అతని ఎడమ చెయ్యి నా తల క్రిందనున్నది, కుడి చేత అతడు నన్ను కౌగలించుచున్నాడు. పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయం 6వ చరణంలో ప్రభువును గురించి, సంఘమును గురించి ఈ యొక్క మర్మము తెలియచేయనై ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘము అని అపోస్తలుల కార్యములు 20వ అధ్యాయం 28వ వచనంలో దేవుడు ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు. ప్రియులారా, దేవుడు తన సంఘము కొరకు అనగా తన ప్రజల పక్షంగా దేవుడు ప్రాణం పెట్టడానికి కూడా ఇష్టపడుతూ వచ్చినట్లుగా ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో మనం చూడగలం. క్రీస్తు సంఘమును ప్రేమించి సంఘము కొరకు తను తాను బలిగాను అర్పణముగాను అప్పగించుకున్నట్లుగా ఇక్కడ మనం చూడగలము. అనగా క్రీస్తు యేసు ప్రభువారు సంఘం పక్షంగా ఎలాంటి ప్రేమను కనబరుస్తూ వచ్చినారో ఇక్కడ మనము తెలుసుకునవచ్చును. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 27వ వచనంలో అంటున్నాడు, మోషే దైవజనుడి ద్వారా దేవుడు ఈ మాటలు తెలియజేస్తున్నాడు. శాశ్వతుడైన దేవుడు నీకు నివాస స్థలము, నిత్యముగా నుండి బాహువులు నీ క్రింద నుండును. ఆయనని ఎదుట నుండి నీ శత్రువును వెళ్ళగొట్టి నశింపచేయుమనను. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘపక్షంగా దేవుడు గొప్ప కార్యములు చేసి సంఘానికి దేవుడు విజయం ఇచ్చి సంఘమును అనునిత్యము కంటికి రెప్పలా కాపాడే దేవుడుగా ఉంటున్నాడు. 121వ కీర్తన 4వ చరణంలో కీర్తనాకారుడు అంటున్నాడు, ఇశ్రాయేలును కాపాడు దేవుడు కొనుకడు నిద్రపోడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. అవును ప్రియులారా, దేవుడు మనకు తరతరములకు ఆయన నివాస స్థలముగా ఉంటున్నాడు. ఆయన మనకు ఆశ్రయముగా ఉంటున్నాడు. 91వ కీర్తన 1వ చరణంలో అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు అని కీర్తనకారుడు మాట్లాడుతున్నాడు. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, సంఘము ఆయన కౌగిటిలో భద్రపరుచుకున్నాడు. దేవుడు సంఘము కొరకు తన ప్రాణాన్ని అప్పగిస్తూ వచ్చినట్లుగా దేవుని వాక్యంలో మనం చూడగలం. ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా, 91వ కీర్తన 9వ వచనంలో మోషే దైవజనుడి ద్వారా దేవుడి మాటలు తెలియజేస్తున్నాడు. యెహోవా నీవే నా ఆశ్రయము అని నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు అని అంటున్నాడు. మహోన్నతుడైన దేవుణ్ణి సంఘము నివాస స్థలముగా చేసుకొని ఆయనను ఆధారం చేసుకునే సంఘము ముందుకు సాగుతుంది. అలాంటి పరిస్థితుల్లో సంఘము క్రీస్తు యొక్క స్వారూప్యంలోనికి మార్చబడినట్లుగా అనునిత్యము దేవుడు తన వాక్యమైన ఉదకంతో సంఘమును పరిశుద్ధపరిచి పవిత్రపరిచేవాడుగా ఉంటున్నాడు.